హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా. శంకర శాస్త్రి ఈ గీతానికి చేసిన అభినయం అపురూపం. నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవా దొరకునా దొరకునా ఇటువంటి సేవా. నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవా దొరకునా దొరకునా ఇటువంటి సేవా. శంకర శాస్త్రికి సపర్యలు చేస్తూ నటి తులసి చేసిన అభినయం ప్రత్యేకం. సాంప్రదాయ కళల ఔన్నత్యం గురించి వివరిస్తూ సున్నితమైన కథతో నిర్మించిన శంకరాభరణం చిత్రం సాధించిన విజయం మాటలకు అందనిది. సంగీతం, నృత్యం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేస్తూ కళను ఆమడ దూరంలో ఉంచడంతో అందరికీ చేరువ కాలేదని చెప్పవచ్చు. ఎందరో మహనీయులు బాణీలు కూర్చి చక్కటి నృత్య సంగీత సంపదలు మనకు అందించారు. కళ ఏ ఒక్కరికో సొంతం కాదు. నేర్చుకోవాలనే తపన, ఆసక్తి ఉంటే ఎవరైనా సాధన చేయవచ్చు. అందులో గొప్ప కళాకారులుగా ఎదగవచ్చు. కాసింత ఓర్పు, సహనం ఉంటే నిష్ణాతులు కావచ్చు అనే సందేశంతో నిర్మించిన శంకరాభరణం చిత్రం కళా తపస్వి కె. విశ్వనాథ్ అద్భుత సృష్టి. జేవి సోమయాజులు శంకరాభరణం శంకర శాస్త్రిగా పేరొందిన సంగీత విద్వాంసుడు. ఆయనకు భార్య చనిపోతుంది. కూతురు శారదను పెంచుకుంటూ సంగీత కచేరీలు చేస్తూ ఉంటారు. ఆయన కచేరీలు జరుగుతుందని తెలిస్తే చాలు సంగీత ప్రియులంతా అక్కడ చేరాల్సిందే. క్రమశిక్షణతో జీవిస్తూ కోరిన సంస్థల వేదికలపై చక్కటి గీతాలు ఆలపించే సోమయాజులంటే తులసి పాత్రల్లో నటించిన మంజు భార్గవికి అమితమైన అభిమానం. దురదృష్టవశాత్తు మంజు భార్గవి ఓ వేశ్య కూతురు కావడంతో ఆమె తల్లి కులవృత్తి చేయాలని పట్టుబడుతుంది. అది ఇష్టం లేని మంజు భార్గవి సంగీతం, నాట్యం సాధన చేస్తుంది. మనసులోనే సోమయాజులను గురువుగా భావించి భక్తితో ఆరాధిస్తుంది. తల్లి బలవంతంతో ఓ దుర్మార్గుడి అఘాయిత్యానికి గురైన మంజు భార్గవి సోమయాజుల గురించి తప్పుగా మాట్లాడిన అతడిని హతమారుస్తుంది. విషయం తెలుసుకున్న శంకర శాస్త్రి ఆమెకు అండగా ఉంటాడు. లాయర్ అయిన స్నేహితుడు అల్లు రామలింగే సాయంతో ఆత్మరక్షణకై చంపినట్లుగా నిరూపించి ఆమెను కాపాడుతాడు. వేశ్య అయిన మంజు భార్గవికి ఇంట్లో ఆశ్రయం ఇవ్వడంతో అంతవరకు గొప్ప సంగీత విద్వాంసుడిగా ఆరాధించిన జనం ఆయనను తప్పుపడతారు. చిన్నచూపు చూస్తూ చులకన చేస్తారు. తన కారణంగా ఆయనకు చెడ్డ పేరు రాకూడదని మంజు భార్గవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. పాశ్చాత్య సంగీతంపై ప్రజలకు మక్కువ పెరగడంతో సాంప్రదాయ సంగీతం మరుగున పడుతుంది. ఫలితంగా సంగీతానికి ఆదరణ తగ్గిపోవడంతో శంకర శాస్త్రి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. కూతురు రాజ్యలక్ష్మిని పెంచుకుంటూ తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జీవిస్తూ ఉంటాడు. దుర్మార్గుడి ఘాతుకానికి గురైన మంజు భార్గవి గర్భవతి కావడంతో బాబుకు జన్మనిస్తుంది. కష్టపడి పనిచేస్తూ కొడుకును పెంచుకుంటుంది. మంజు భార్గవి తల్లి చనిపోతూ ఆమె ఆస్తిని కూతురి పేరున రాస్తుంది. కళలను ప్రాణంగా భావించే మంజు భార్గవి తన బిడ్డను శంకర శాస్త్రి చెంతకు ఎవరూ లేని అనాథగా చేరుస్తుంది. పెళ్లిడికొచ్చిన కూతురు రాజ్యలక్ష్మికి చంద్రమోహన్తో పెళ్లి చేస్తాడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న శంకర శాస్త్రికి తానెవరో తెలియకుండా మంజు భార్గవి సాయం అందిస్తుంది. ఆయన పేరుతో సంగీత భవనం నిర్మించి కచేరీ ఏర్పాటు చేయిస్తుంది. తన వద్ద పెరుగుతున్న బిడ్డ మంజు భార్గవి కొడుకు అని తెలుసుకున్న శాస్త్రి తన సంగీతానికి వారసుడిని చేసి కన్ను మూస్తాడు. ఆయన పాదాల చెంతనే మంజు భార్గవి చనిపోతుంది. సినిమాలో ఎక్కడా అసభ్యతకు తావు ఉండదు. మాటలు చాలా తక్కువ. కేవలం హావభావాలతోనే కథంతా నడుస్తుంది. తెలుగు చిత్రసీమలో సాంప్రదాయ కళలకు ఓ కొత్త ఒరవడి సృష్టించిన శంకరాభరణం చిత్రం నిత్య నూతనం. ఇందులోని గీతాలు ఈనాటికి సంగీత ప్రియుల గుండెల్లో పతిలం.